ప్రజలందరికీ విజ్ఞప్తి. మనకి ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకి గోదావరి ఉధృతి పెరగడం, దాదాపు ధవళేశ్వరంలో 12 ఫీట్స్ మెజర్‌మెంట్ క్రాస్ చేయడం, అదేవిధంగా ఫస్ట్ వార్నింగ్ కూడా ఫోర్స్‌లో ఉండడం జరుగుతుంది. ఈ వరద ఉధృతి కారణంగా మన నరసాపురం పంట్రేవు నుంచి అటు కోనసీమ జిల్లా సెకినేటిపరకు వెళ్ళే ఈ పంటుల్ని నిన్న సాయంత్రం 6 గంటలకే క్లోజ్ చేయడం జరిగింది. మన రెవెన్యూ అఫీషియల్స్ అదేవిధంగా మా పోలీస్ అధికారుల ఉత్తర్వుల ప్రకారం పంట్లే కాకుండా మిగతా నాటు పడవలు గానీ, ఏదన్నా ఆహ్, ఆహ్, ప్రజల్ని చేరవేసే బోట్లు ఏమైనా ఉన్నా కూడా అన్నిటిని క్లోజ్ చేయడం జరిగింది. అందరూ ప్రజలందరూ గమనించాలి. ఏదైనా మీరు కోనసీమ జిల్లా వెళ్ళాలంటే మన చించినాడ బీచ్ నుంచి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గోదావరి ఉధృతున్న కారణంగా మన వలందేరు లేవులో కూడా స్నానాలు చేయొద్దని మనం ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. అక్కడ రీసెంట్‌గా కూడా ఒక ముసలాయన స్నానం చేస్తుంటే కొట్టుకొని చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గోదావరి ఉధృతి పెరగడం వలన మాకక్కడ ప్రమాదకరంగా ఉంది కాబట్టి అక్కడ స్నానాలు చేయొద్దని ప్రజలందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఏదైనా తప్పని పరిస్థితి ఏదైనా కర్మకాండలకు సంబంధించి అటువంటివి చేయాలనుకుంటే ఆ ఒడ్డు నుంచిన మెట్ల మీద ఉండే దేనితైనా మనం మగ్గుతో గాని అటువంటి దాంతో పోసుకొని దాన్ని నిర్వహించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరిలోకి దిగి స్నానం ఆచరించడం, ములగడం ఇటువంటి పొరపాటున చేయొద్దని ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకున్నాను.